అమెరికాలో విదేశీ ఐటీ నిపుణులు ముఖ్యంగా భారతీయులు ఎంతగానో ఎదురుచూసే H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త H1B వీసాల జారీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఏకంగా $1,00,000 భారీ రుసుమును మసాచ్యూసెట్స్లోని బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ 20 రాష్ట్రాల డెమోక్రటిక్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరోకిన్ కీలక తీర్పునిచ్చారు. ట్రంప్ విధించిన ఈ భారీ రుసుము చట్టవిరుద్ధమైన పన్ను లాంటిదని, అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా ఇలాంటి పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. స్టేట్ డిపార్ట్మెంట్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ రుసుమును వసూలు చేయకూడదని ఆదేశించారు. వాస్తవానికి గత సెప్టెంబర్లో ట్రంప్ ఈ వివాదాస్పద రుసుమును ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీయుల రాకను నియంత్రించే అధికారం వలస చట్టాల ప్రకారం అధ్యక్షుడికి ఉంటుందని, ఆ అధికారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ సమర్థించుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను తక్కువ జీతాలకే వచ్చే విదేశీయులతో భర్తీ చేస్తూ H1B ప్రోగ్రాంను దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే కోర్టు మాత్రం దీన్ని కేవలం రుసుముగా కాకుండా చట్టవిరుద్ధమైన పన్నుగా తేల్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో గతంలో ట్రంప్ విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని జడ్జి సరోకిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తీర్పు ప్రకారమే ఇమిగ్రేషన్ చట్టాన్ని వాడుకొని పన్నులు వసూలు చేసే హక్కు అధ్యక్షుడికి ఉండదని స్పష్టం చేశారు. వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ మాత్రం ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని, అప్పీల్లో తమకే అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఏటా 65,000 సాధారణ H1B వీసాలతో పాటు ఉన్నత చదువులు చదివిన వారి కోసం మరో 20,000 వీసాలను అందిస్తుంది. ఈ వీసాల కాల పరిమితి 3 నుంచి 6 ఏళ్ల వరకు ఉంటుంది. సాధారణంగా కంపెనీలు ఒక విదేశీ ఉద్యోగిని తీసుకోవటానికి $2,000 నుంచి $5,000 వరకు మాత్రమే ఫీజు చెల్లిస్తారు. అలాంటిది ట్రంప్ ఏకంగా $1,00,000 ఫీజు పెట్టడంతో కంపెనీలకు భారం పెరిగింది. అయితే అమెరికాలోనే ఉంటూ స్టూడెంట్ వీసాల ద్వారా H1Bకి మారే పెద్ద సంఖ్యలో ఉండే అభ్యర్థులకు మాత్రం ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపించారు. ఈ విపరీతమైన రుసుము వల్ల ఫిబ్రవరి 15 నాటికి కేవలం 85 మంది మాత్రమే ఈ ఫీజు చెల్లించినట్లు సిఐఎస్ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ భారీ రుసుముతో పాటు H1B దరఖాస్తుల స్క్రీనింగ్ను కఠినతరం చేయటం, ఎక్కువ జీతాలు పొందే నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ఎంపిక విధానాన్ని సైతం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ $1,00,000 ఫీజు నిర్ణయంపై అమెరికా వ్యాప్తంగా కనీసం 3 వేర్వేరు వాద్యాలు నడుస్తున్నాయి. ఇందులో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్ను గత డిసెంబర్లో వాషింగ్టన్ డీసీ కోర్టు తిరస్కరించగా వారిప్పుడు ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లారు. తాజాగా బోస్టన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ కేసును ముందుండి నడిపించిన కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ విధించిన ఈ అక్రమ ఖరీదైన పన్నును కోర్టు కొట్టేయటం శుభపరిణామమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికా ఆకర్షించకుండా ఇక్కడ ఆర్థిక వ్యవస్థను మరియు శ్రామిక శక్తి అవసరాలను దెబ్బతీసేలా ఉన్న ట్రంప్ నిర్ణయానికి ఈ తీర్పుతో అడ్డుకట్టు పడిందని ఆయన పేర్కొన్నారు.